రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడంతో వశిష్ఠ తీరాన ఉన్న స్నానాల రేవులన్నీ నీట మునిగాయి. గోదావరికి వరద ఉధృతి తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో గోదావరికి వరద నీరు పెరగడంతో లంక గ్రామాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి ప్రవాహం ఇళ్ల వరకు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు. రాజమహేంద్రవరంలో ఎడతెరిపి లేని వానతో ప్రధాన రహదారులు కూడళ్లు నీట మునిగాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు.